Hi, NEET 2025 aspirants and parents, welcome back to my channel. నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ దీనికి సంబంధించిన అప్డేట్ అయితే మరి ఏపీలో ఏపీ తెలంగాణలో ఎంబీబీఎస్ సీట్ రావాలంటే ఎన్ని మార్క్స్ వచ్చితే మీకు ఒక అవగాహన అంటూ ఉండాలి. మనకి మే 4వ తారీఖున ఎగ్జామినేషన్ ఉందమ్మా 2 to 5. ప్రతి ఒక్కరికి ఆల్ ది బెస్ట్ చెప్తున్నాను. ఎందుకంటే పేరెంట్స్ కానీ స్టూడెంట్స్ కానీ ఎంతో కష్టపడి లాంగ్ టర్మ్ తీసుకుని 2 లాంగ్ టర్మ్లు 3 లాంగ్ టర్మ్లు కూడా తీసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. ఇది చెప్పాలంటే చాలా బాధ వేస్తుంది. ఎందుకంటే మరి అన్ని లాంగ్ టర్మ్ తీసుకున్నా మరి ఎంబీబీఎస్ సీట్లు ఈసారి రాకపోతే చాలా బాధపడతారు. మరి బాధ అంతా ఇంతగా ఉండదు. మరి దానికి సంబంధించిన అప్డేట్ అయితే మరి ఎన్ని మార్క్స్ వస్తాయి, మరి లాస్ట్ ఇయర్ 2024లో మనకి ఏపీలో కానీ మరి తెలంగాణలో కానీ ఎన్ని మార్క్స్ వస్తే మరి ఎంబీబీఎస్ సీట్ వచ్చింది. ప్రతి ఒక్కళ్ళు కూడా నీట్ ప్రిపేర్ అయ్యే ప్రతి ఒక్కళ్ళు కూడా ఎంబీబీఎస్ సీటు కోసమే ప్రిపేర్ అవుతున్నారు. బీడీఎస్ బిహెచ్ఎంస్ అనేవి లోయెస్ట్ కేసు. ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ ఎయిమ్ టార్గెట్ ఇది టు గెట్ ది ఎంబీబీఎస్ సీట్స్. దానికి కావలసిన మార్క్స్ ఎన్ని రావాలి, మరి ప్రిపరేషన్ ఆల్రెడీ మనం చెప్పాము ఎంతమంది ప్రిపరేషన్ చేయాలి. మరి 720 మార్కులకి అయితే మనకి ఎగ్జామినేషన్ ఉంటుంది. మరి 720 మార్కుల్లో ప్రతిదానికి ఒక్కో సబ్జెక్టు 45 ఉంటాము. బాటనీ 45, బయాలజీ జువాలజీ అండ్ బాటనీ 45, ఫిజిక్స్ 45, కెమిస్ట్రీ 45. ఈ మార్క్స్ వల్ల ఎక్కడైతే పోతున్నాయంటే స్టూడెంట్స్కి ఫిజిక్స్లోనే చాలా తగ్గుతున్నాయి. ఫిజిక్స్ కానీ కెమిస్ట్రీ కానీ బాటనీ జువాలజీ దే ఆర్ ఏబుల్ టు గెట్. మరి 45 ఒక్కో దానికి 4 మార్కులము, మొత్తం 180 మార్కులు. 180 into 4 720 మార్కులు రావాలి. 720 మార్కులు రావాలంటే ప్రతి ఒక్కళ్ళు సేఫ్ స్కోర్ ఆల్రెడీ మన వీడియోలు ఇంతకుముందు చెప్పాం. మరి 650 మార్కులు వస్తే వాడికి తిరుగులేదు. ఆంధ్రప్రదేశ్లో 500 వచ్చినా దిక్కులేదు అక్కడ. మరి తెలంగాణలో కొంచెం తగ్గిన తెలంగాణ పిల్లలు కొంచెం పర్వాలేదు అనిపిస్తుంది. మరి కట్ ఆఫ్స్ అయితే ఒక్కసారి చూద్దాం. మరి స్టూడెంట్స్ జస్ట్ అవేర్నెస్ కోసం మీకు ఇది జస్ట్ ఈ స్క్రీన్ అయితే చూపిస్తున్నాను. ఎంబీబీఎస్ కన్వీనర్ కోటా కింద తొలి దశలో మరి ఆంధ్రప్రదేశ్లో మరి కట్ ఆఫ్, ఎందుకంటే ఫస్ట్లోనే ఆటోమేటిక్గా అయిపోతాయి. సెకండ్ థర్డ్ రౌండ్స్ అంటారు కానీ ఎంబీబీఎస్ సీట్స్ అనేవి 99% ఫస్ట్ రౌండ్లోనే అయిపోతాయి అమ్మ. పెద్దగా ఉడిగేది ఏం లేదు. కాకపోతే ఒక కాలేజీ నుంచి ఒక కాలేజీ, గుంటూరు మెడికల్ కాలేజ్ ఉందనుకో సిద్ధార్థకి వెళ్తారు, సిద్ధార్థ నుంచి ఇంకో కాలేజీకి వెళ్తారు. అలా స్లైడింగ్లో కొంత మార్పులు చేర్పులు అయితే రావటం జరుగుతుంది. మరి ఏయూ రీజియన్ మనకి ఆంధ్రప్రదేశ్లో 2 రీజియన్స్ ఉండి, ఆంధ్రప్రదేశ్ ఏయూ రీజియన్ ఉండి, ఎస్యూ రీజియన్ 2 రీజియన్స్ ఉండి, 2 రీజియన్లో ఓసీ పిల్లలకి 23లో మరి ఈసారి కట్ ఆఫ్ బాగా పెరిగింది. ఎక్కువ మార్క్స్ వచ్చినా కానీ 615 వస్తే కానీ రాలే. ఈడబ్ల్యూఎస్కి 640 రావాలి, బీసీఏకి 568 రావాలి, బీసీబీకి 559 రావాలి, బీసీసీకి 573 రావాలి, బీసీడీకి 594 రావాలి, బీసీఈకి 522 మార్కులు రావాలి, ఎస్సీకి 520 మార్కులు రావాలి, ఎస్టీకి 475 మార్క్స్ రావాలి. ఎస్వీ రీజియన్ అంటే తిరుపతి రీజియను, ఇది వైజాగ్ రీజియను. ఓసీ పిల్లలకి మరి చూడండి, ఇంతకుముందు అయితే 23లో 550 ఉంది, ఇప్పుడు 601 24లో. మరి ఈసారి మరి పెరిగిద్దా తగ్గిద్దా అనేది అది మరి సేమ్ ఉండొచ్చు, కొద్దిగా పెరగచ్చు. 620 మార్కులు రావచ్చు, 610 మార్కులు రావచ్చు. ఎందుకంటే పిల్లలు స్టూడెంట్స్ ఏ విధంగా ఎగ్జామినేషన్ రాస్తారనే దాన్ని బట్టి ఆధారపడి ఉందమ్మా. పేపర్ బాగా ఈజీగా వచ్చిందనుకో కొంచెం పెరగచ్చు. సపోజ్ ఈడబ్ల్యూఎస్ 616 మార్కులు, ఓసీఏ కొద్దిగా బెటర్ అనిపిస్తుంది. బీసీఏ 561 మార్కు, బీసీబీ 556 మార్కులు, మరి అది బీసీసీ 510 మార్కులు, బీసీడీ 560 మార్కులు, బీసీఈ 553 మార్కులు, ఎస్సీ 505 మార్కులు, ఎస్టీ 465 మార్కులకి. ఇక్కడ ఎస్టీ 400, ఏయూ రీజియన్లో 475 వచ్చింది, మరి ఎస్వీ రీజియన్లో 465 వచ్చింది. ఎస్సీ స్టూడెంట్స్కి 520 మార్క్స్ వచ్చినాయి. ఇక్కడ కాంపిటీషన్ ఎస్సీ కూడా బాగా కాంపిటీషన్ ఉందమ్మా. మరి తెలంగాణలో ఒక్కసారి తెలంగాణకు చూద్దాం. మనకి ఇక్కడ తెలంగాణలో చూసినట్టయితే తెలంగాణ పిల్లలు చాలా లక్ అనుకోవచ్చు. ఓపెన్లో 528 మార్కులు వచ్చేసినాయి. మరి బీసీఏ పిల్లలకి 430 మార్క్స్ వచ్చినాయి, బీసీబీ 507 మార్కులు వచ్చినాయి, బీసీసీకి 444 మార్కులు వచ్చినాయి, బీసీడీకి 520 మార్కులు వచ్చినాయి, బీసీఈకి 501 మార్కు వచ్చేసింది. ఎస్సీ పిల్లలకి 445, ఎస్టీ పిల్లలకి 400
దీనికి కంపేర్ చేస్తే ఇక్కడ చాలా డిఫరెన్స్ ఉంది. ఏపీకి తెలంగాణకి చాలా డిఫరెన్స్ ఉంది. నక్కకి నాగలోకం. మరి అక్కడ మరి కాలేజీలు చాలా తక్కువ ఉండి, మరి ఇక్కడ కాలేజీలు 35 కాలేజీలు గవర్నమెంట్లో ఉన్నాయమ్మా. 35 కాలేజీలు గవర్నమెంట్ ఉన్నాయి. మరి నీట్కి సంబంధించిన కట్ ఆఫ్ విషయంలో మరి ఏ కాలేజీల్లో ఎన్ని రాబోయే కాలంలో కూడా మన దగ్గర ఎక్సెల్ షీట్స్ ఉండి, మన ఛానల్ ప్రతి ఒక్కళ్ళు లైక్ చేయండి అమ్మ. నీట్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో హెల్ప్ చేస్తాను. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతి ఒక్క స్టూడెంట్స్. ఇక్కడ ఎస్టీ 445, ఎస్సీకి 445, ఇక్కడ బీసీఏ లక్కీ ఫెలోస్ అనుకోవచ్చు ఇక్కడ. మరి తెలంగాణలో నేను ఎప్పటి నుంచో చెప్తాను, బీసీఏకి 430 మార్కులకు వచ్చేసింది. ఇక్కడ 400, ఎస్సీ కంటే బీసీఏకి 430. అక్కడ చూడండి తెలంగాణలో మరి 430, ఇక్కడ 520 మార్కులమ్మ. 430 అక్కడ 500, మొత్తము 90 మార్కులు తేడా ఉంది. పిల్లలకి ఎంత 475. ఇక్కడ చూడండి, ఇక్కడ బీసీబీ ఇక్కడ 400, ఇక్కడ 450, ఇక్కడ 430 మార్కులమ్మ. 430 తెలంగాణలో, ఆంధ్రాలో 568 మార్కులు. ఏమైనా తేడా ఉందో మరి, ఇలా ఎందుకు జరుగుతుందో ఏందో మరి కాలేజీలు పెంచితే బాగుంటుంది. ఆంధ్రప్రదేశ్లో కూడా మరి ఇప్పుడున్న గవర్నమెంట్ కూడా కాలేజీలు పెంచి తెలంగాణతో పాటుగా మరి అన్ని మెడికల్ కాలేజీని పెంచి వాళ్ళకి మంచి, ఆల్రెడీ కొన్ని కాలేజెస్ ఉండే ఇంతకుముందు పాత గవర్నమెంట్లో ఉన్న కాలేజీలు, కొన్ని కాలేజీలు ఓపెన్ చేయలేదు. మరి పులివెందులు ఒకటి, పాడేరు ఒకటి, కొన్ని కాలేజీల్లో సీట్స్ కూడా పెరగలేదు. ఈ సంవత్సరం అయినా పెరిగితే ఏమైనా స్టూడెంట్స్కి లాభంగా ఉంటుందో లేదో చూద్దాం మనం. మరి ఎందుకంటే గవర్నమెంట్ పాలసీల వల్ల కూడా మరి స్టూడెంట్స్కి అన్యాయం జరుగుతుంది. మరి ఆల్ ది బెస్ట్ స్టూడెంట్. ఈసారి మీకు మంచి మరి కాలేజీల్లో మంచి కట్ ఆఫ్స్, మరి ఆ కాలేజెస్ వచ్చి ఈ కట్ ఆఫ్లు అన్నీ తగ్గిపోతాయి, గుర్తుపెట్టుకోండి. ఈ కట్ ఆఫ్స్ అన్నీ తగ్గిపోయే అవకాశం ఉంది. ఆల్ ది బెస్ట్ స్టూడెంట్. మరి ప్రతి ఒక్కళ్ళు మంచిగా కష్టపడండి. నేను చెప్పినట్టు పీవైక్యూస్ బాగా ప్రిపేర్ అవ్వండి. ఈ 4 రోజులైనా మనకి, ఇప్పుడు మే 4 అన్నాం కదా, మరి ఈరోజు నేను వీడియో చేస్తుంది 28 ఏప్రిల్. 28/4 8 రోజులు మీద 8 రోజుల్లో మీకు 7 రోజులు 6 రోజులు చాలా మరి టైట్గా ఉంటుంది పొజిషను. కొద్దిగా నర్వస్గా ఫీల్ అవ్వద్దు, టెన్షన్ పడొద్దు. మనకు వచ్చేది వస్తుంది, ఇబ్బంది ఏం లేదు, టెన్షన్ పడటానికి వీలు లేదు. ఎందుకంటే మీ హెల్త్ మీరు ఇంపార్టెంట్. ఈ 4 రోజులు ప్రతి ఒక్క స్టూడెంట్స్ హెల్త్ని కాపాడుకోండి. నీట్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో నీట్ స్టూడెంట్స్కి భరోసా ఇస్తున్నాను మన ఛానల్ తరఫున. మీ హెల్త్ని కాపాడుకోండి, టయానికి తినండి, నైట్ మంచిగా ఒక 6 గంటలు 7 గంటలు మంచిగా స్లీప్ చేయండి. కొద్దిగా కష్టపడింది. ఆల్రెడీ మీరు 1 ఇయర్ నుంచి లాంగ్ టర్మ్ తీసుకుని చాలా కష్టపడుతున్నారు. నాకు తెలుసు నీటు యొక్క ఇబ్బందులు ఎలా ఉంటాయో. నేను ఆల్రెడీ కొంతమంది స్టూడెంట్స్ని దగ్గరుండి కూడా చూశాను. నిద్రాహారాలు మాని వాళ్ళు చదువుతారు, కానీ కొన్నిసార్లు ఫైనల్గా ఫలితం దక్కదు. అందుకని ఏంటంటే కష్టపడి చదవండి. మరి షార్ట్ నోట్స్ ప్రిపేర్ చేసుకోండి. ఈ యొక్క ఫిజిక్స్ కెమిస్ట్రీలోనే చాలా తగ్గుతుంది. ఫిజిక్స్లో ఎక్కడెక్కడ మనం ల్యాగ్ ఉండాము, మరి కాన్సెప్ట్స్ ఎలా ఉన్నాయి ఫిజిక్స్ కానీ కెమిస్ట్రీలో కానీ, ఎలా మరి జువాలజీలో కొద్దిగా అప్లికేషన్ ఓరియంటెడ్గా ఇస్తారంట. మరి చూసుకోండి ఒకసారి. ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ. బాయ్.